પકવેલી 7 ટન કેરીનો જથ્થો ઝડપાયો. કૃત્રિમ રીતે ફળો પકવતા એકમો વિરુદ્ધ વહીવટીતંત્રની લાલાણ. તેલંગાણાની રાજધાની હૈદરાબાદના આસિફનગર વિસ્તારમાં સ્થિત એક ફળ સંગ્રહાલય પર ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ ઓચિંતા દરોડા પાડીને 7 ટન જેટલી ભેળસેળયુક્ત કેરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે પ્રતિબંધિત અને જોખમી રસાયણોનો ઉપયોગ કરીને કેરીઓને કૃત્રિમ રીતે પકવવામાં આવી રહી હતી. આ ખાદ્ય જથ્થો આશરે 350 જેટલા ખાનાઓમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જે બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ સત્તાવાળાઓએ તેને અટકાવી દીધો હતો. આરોગ્ય વિભાગના વિશ્લેષણ મુજબ ફળોને પકવવા માટે ઇથિલિન જેવા અત્યંત હાનિકારક અને વાયુઓ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આ ફળોનો જથ્થો બટા સિંગારામ બજારમાંથી લાવવામાં આવ્યો હતો અને સુરક્ષાના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને તેને પકવવાની ગેરકાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની કૃત્રિમ પદ્ધતિથી ફળો દેખાવવામાં આકર્ષક લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેની અસર લાંબા ગાળે જઠર અને అన్ని ఆంతరిక అంగో પર જોવા મળે છે. ఈ రోజు మా సిపి సార్ సజ్జనా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మార్కెట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్, మామిడి పండ్ల రైపనింగ్ పక్వానికి తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. దానిపైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలనే ఉద్దేశంతోన ఆదేశాల మేరకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం తప్పచప్పుతో లిమిట్స్లో ఒక గోదాం ఉంది, దాంట్లో ఆర్టిఫిషియల్ రైపనింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల ఇక్కడ మాకు ఆల్మోస్ట్ ఒక 350 ట్రేస్ ఉంటాయి. ఒక్కొక్క ట్రేలో ఆల్మోస్ట్ 20+ కేజెస్ ఉంటాయి, అంటే 7 టన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్. ఈ మొత్తం అన్నీ సేమ్ మీరు చూస్తుంటారు. చుట్టుపక్కల మొత్తం అన్నిట్లలో కూడా సేమ్. ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ 6 నుంచి 7 ప్యాకెట్లు దీంట్లో యాడ్ చేసి వాటర్లో డిప్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ పండ్లకు వేస్తూ ఉన్నారు. ఇట్లా వేయకూడదు అసలు. యాక్చువల్గా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. వేసే కెమికల్ అయితే ఉందో ఎథిలిన్, అది ఎప్పుడు కాంటాక్ట్ కావద్దు. కాంటాక్ట్ అయిందంటే ఇమీడియట్గా ఆ పండుకు అది యూజ్లెస్ అవుతుంది. దానివల్ల ఎవరైనా తింటే పబ్లిక్ హాని అవుతుంది, వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. సార్ ఒక బాక్స్లో ఎన్ని వేయాలి సార్? అసలు వాడొచ్చా? వాడొచ్చు. FSSAI రూల్ ప్రకారం వాడొచ్చు. 10 kgsకి ఒకటి వేయాలి. అది కూడా ఒక కంటైనర్లో పెట్టేసి పండును ఓన్లీ దాని ఎఫెక్ట్ ఉండాలి తప్పితే కానీ దాని పండుకు టచ్ కావద్దు. అట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఒక 20 kg అయితే 2 వేయాలి, కానీ వీళ్ళు ఏం చేస్తారు 6 నుంచి 8 ప్యాకెట్లు వేస్తారు. అది వేయడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పండేమో గ్రీన్ నుంచి 2వ రోజుల్లో కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మొత్తం 5 రోజుల్లో 6 రోజుల్లో మొత్తం పసిటి కలర్కి వచ్చేసి ఇక నిగనిగలాడుతుంది. మార్కెట్లోకి ఒకసారి సప్లై చేయగానే ఏం చేస్తారు, అబ్బా ఎంత బాగున్నాయి పండ్లని చూసి ఎగబడి కొనేయడం. పబ్లిక్ కూడా ఏం చేస్తారు, ఆ పండు చూస్తారు, కొనేస్తారు. తిన్న తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది వాళ్ళకి. అసలు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది. ఇది తినకముందే మీరు ఆలోచించి దాన్ని చూసి దాన్ని కొనండి. మీరు అడిగి మరి కొనండి. ఇది బాటా సింగారం మన ఉంది కదా, బాటా సింగారం మార్కెట్ నుంచి తీసుకొని వస్తారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ మాగా పెడతారు వీళ్ళని. ఎంతమందిపై కేసు అయింది సార్? ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తారా? సీజ్ అవుతుంది? ఇది సీజ్ అవుతుంది, క్లోజ్ చేస్తాము. ఇద్దరి పైన కేసు అయింది.